అందరికీ నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు మన ముందు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఎన్నికల కమిషన్ మన ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఒక సీరియస్ యాక్షన్ అయితే తీసుకోబోతుందంట. అసలు ఆ యాక్షన్ ఏంటి సార్? అంటే ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన అందరి మీద యాక్షన్ తీసుకుంటారు. బట్ మీరంటే నాకు స్ట్రైక్ అవుతుంది. ప్రభుత్వ సలహాదారు అనేవారు కూడా ప్రజల పట్ల, పార్టీల పట్ల నిష్పక్షపాతంగా ఉండాలి. బట్ ఆయన మీరు ఇప్పుడు అంటే నాకు తెలుస్తుంది, లేకపోతే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి అనుచరుడు, ప్రధాన అనుచరుడు అనే ఫీలింగ్లో ఉన్నాను నేను. బట్ అందుకే అలా ఉన్నారు కాబట్టి ఆయన వైసీపీకి ఫేవర్గానే మాట్లాడతారు. కాకపోతే మీరు ఇప్పుడు అంటే నాకు స్ట్రైక్ అయింది. కరెక్టే కదా, ప్రభుత్వ సలహాదారుడు ఎవరో వైపు కొమ్ము కాయకూడదు కదా అన్నట్టుగా అనిపిస్తుంది. అది ఆల్మోస్ట్ ఆల్ నామినేటెడ్ పోస్టు, క్యాబినెట్ హోదా అది. అంటే ఆల్రెడీ చాలామంది ఉన్నారంట ఈ ప్రభుత్వంలో, 34 మంది దాకా ఉన్నారన్నట్టు కూడా వార్తలు విన్నాను. వీళ్ళందరూ కూడా ప్రభుత్వ సలహాదారులుగా ఉంటూ ప్రభుత్వం నుంచి జీత రూపంలో వాళ్ళకు ఒక బొగ్గ కారు, వాళ్ళకు ఒక అసిస్టెంటు, వాళ్ళకు ఒక ఆఫీసు, వాళ్ళకు ఒక నెలకు 2 లక్షలు 3 లక్షల జీతం, మెయింటెనెన్సు అన్నీ ప్రభుత్వం నుంచి వెళ్తున్నా కూడా వాళ్ళు అలా ఇలా తిరగడం చూడటం. ఎందుకంటే పనేం లేదు, అభివృద్ధి ఏం లేదు, రాజధాని ఏం లేదు, ఇంకేముంటుంది? ఎంతసేపు పార్టీకి సంబంధించింది పబ్లిసిటీ చేయడం, అలాగ ప్రొలాంగ్ చేసుకోవడం ఉన్నాయి. సో ఇప్పుడు ఈయన క్యాబినెట్ హోదా కానీ ప్రభుత్వ సలహాదారులు ఈ విధంగా ప్రవర్తిస్తే ఏం చర్యలు తీసుకోవాలనేది రాష్ట్ర స్థాయిలో ఉండే ఎన్నికల అధికారికి కూడా ఒక అవగాహన లేదు అన్నట్టుగా వార్తలు వింటున్నాం. మరి ఎంతవరకు వాస్తవమో తెలియదు. ఇప్పుడు ఎన్నికల నియమావళి ఉల్లంఘించి ఎవరేం తప్పుగా చిన్న మాట మాట్లాడినా, ఎక్కువ తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చినా, ఎక్కడైనా పార్టిసిపేట్, మొన్న మెదక్ ఎంపీకి సంబంధించి ఇక్కడ తెలంగాణలో ఆయన ఒకప్పుడు కలెక్టర్ కదా, ఆయన 109 సస్పెండ్ అయ్యారు. ఒకేసారి మరి ఆయన కలెక్టర్ కాబట్టి ఒకప్పుడు ఆయన దగ్గర పనిచేసిన మంది మార్పులు ఎవరైతే సెర్ప్ సంబంధించి ఉద్యోగులు, ఉపాధి హామీ పథకం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో సీక్రెట్గా సమావేశం అవ్వడము, తర్వాత దాన్ని వీళ్ళు పోలీసు వెళ్ళేసరికి వెళ్ళిపోయినా సీసీ కెమెరాల ద్వారా వాళ్ళని గుర్తించి ఒకేసారి 106 ఎంతమందినో సస్పెండ్ చేశారు. అది గిన్నిస్ రికార్డ్ అనుకోవచ్చు ఒక విధంగా. సో అలాగా ఇక్కడ మరి ప్రభుత్వ సలహాదారు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే విషయం అందరికీ ఓపెన్ సీక్రెట్ కదా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రధాన అనుచరులు సజ్జల గారని టాక్ ఉంది. ఇప్పుడు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఆయన నెక్స్ట్ స్థానం ఎవరంటే విజయసాయి రెడ్డి గారి పేరు చెప్పేవారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి పేరు చెప్పట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే నెక్స్ట్ ఎవరంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటున్నారు. పైగా వాళ్ళ అబ్బాయి సోషల్ వింగ్ అంతటికి, వైసీపీ సోషల్ వింగ్ అంతటికి హెడ్ మళ్ళీ ఆయన ఎవరు, భార్గవ రెడ్డి గారు. మరి కదా, మరి అంత క్లియర్గా వాళ్ళు వైసీపీ వ్యక్తులే, వైసీపీ ప్రధాన అనుచరులే, వైసీపీలో ఉండే బలంగా ఉండే కార్యకర్తలే అని తెలుస్తున్నప్పటికి కూడా మరి ఆబ్వియస్లీ వాళ్ళ వైపే మాట్లాడతారు. ఆయన మాట్లాడితే ఇంకా చర్యలు తీసుకోకపోవడం ఏంటి? ఎలక్షన్ కమిషను అది ఇంతవరకు ప్రభుత్వ సలహాదారుకు ఇంతవరకు ఎప్పుడు రాలేదు. వచ్చినా రాకపోయినా ఎన్నికల సంబంధం కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఎన్నికల అధికారి అనేవాడు చాలా పవర్ఫుల్. ఆయన ముందు ఇంకెవరూ పనిచేయరు. వాళ్ళకి అన్ని రకాల రైట్స్ ఉన్నాయి. అది నేను చాలా సందర్భంలో చెప్పారు కూడా. ఉన్నాయి అనే విషయాన్ని కూడా మహానుభావుడు టిఎన్ శేషన్ ఆయన ప్రధాన ఎన్నికల అధికారి అయ్యేంత వరకు కూడా ఇన్ని అధికారాలు ఉన్నాయి ఎన్నికల అధికారికి అనే విషయం కూడా ఎవరికి తెలియదు మన ఎవరికి. సో అంత ఇదిగా చాలా పకడ్బందీగా కూడా రూల్ చేయొచ్చు. సో ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఉన్న మన మీనా గారు ఈయనకి అర్థం ఒక ప్రధాన ఎన్నికల అధికారికి రాశారని దేశ ప్రధాన నేషనల్ లెవెల్లో ఆయనకి రాస్తే ఆయన నుంచి చర్యలు వచ్చే అవకాశం ఉందన్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. బట్ ఇక్కడ మరి వాళ్ళు అనుకుంటే ఇమీడియట్గా చర్యలు తీసేసుకోవచ్చు. దెర్ ఇస్ నో అబౌట్ సెకండ్ థాట్. బట్ ప్రభుత్వంలో కొంతమంది అధికారులు ఒత్తిడి, లేదంటే ఇక్కడ నుంచి వాళ్ళు పెద్దవాళ్ళకి అక్కడికి ఎవరికొకరు ఫోన్లు చేయించి నడిపించడాలు ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి ఇది కొంచెం డ్రాగన్ అవుతుంది. ఆల్రెడీ చాలామంది ఎవరైతే ఏకపక్షంగా ఉన్నారనుకుంటున్నారో అలాంటి వాటి మీద ఫిర్యాదులు అందిన వాళ్ళు, అట్లాంటి డౌట్ వచ్చిన వాళ్ళ మీద మెల్లమెల్లగా ట్రాన్స్ఫర్ రూపంలో ఇప్పుడు మొన్న రఘురామరెడ్డి గారు అస్సాము, రేపు ధర్మారెడ్డి గారు కూడా లైన్లో ఉన్నారట, టీటీడీ ఈఓ. తర్వాత అంతకుముందు గుంటూరు రేంజ్ ఐజీ ఒకరు, ఆ తర్వాత ఒక 6 ఐపీఎస్లు, 4 ఐఏఎస్లు, అది కాక ఆర్డీఓ ర్యాంకులు ఎన్నికల అధికారులు ఉన్నారు 4 అంతమంది వాళ్ళు. ఇవన్నీ కూడా నెల్లూరు, రాయలసీమకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. కర్నూలు, నెల్లూరు, చిత్తూరు వీరికి సంబంధించి వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఒక్కొక్కరుగా పంపిస్తుంది. మెయిన్ డీజీపీ స్థాయిని, చీఫ్ సెక్రటరీ స్థాయి వ్యక్తులకు కూడా
మార్చేసే అవకాశాలు ఉండొచ్చు. ఎందుకంటే డీజీపీ స్థాయి వ్యక్తిలో ఆయన ఆధీనంలోనే మిగతా రేంజ్ ఆఫీసర్లు, ఐజీలు, డిఐజీలు, తర్వాత ఎస్పీలు అందరూ ఉంటారు. ఆయనకు అనుసంధానంలో పనిచేస్తారు కాబట్టి ఈయన ప్రభుత్వానికి ఫేవర్గా ఉన్నాడు అనుకోండి, వాళ్ళు ఎంత స్ట్రిక్ట్గా ఉన్నా ఈయన ప్రభుత్వానికి ఫేవర్గా ఉండడం వల్ల వాళ్ళు ఏం చేయలేరుగా. కాబట్టి ఈ స్థాయి వ్యక్తిని ముందు మార్చేస్తారు. అలాగే చీఫ్ సెక్రటరీని కూడా ఆ స్థాయి వ్యక్తిని ముందు మార్చేస్తారు. మార్చేసి మళ్ళీ వాళ్ళకి అక్కడ డెప్యుటేషన్ మీద ఎక్కడ వేసేయడమో లేదంటే ట్రాన్స్ఫర్ పెట్టడమో అదే జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వంతో 5 ఏళ్ళుగా పనిచేసి వాళ్ళతో ర్యాపో మెయింటైన్ చేయకుండా, వాళ్ళతో సంబంధమే లేకుండా, ఏ పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ కొమ్ము కాయకుండా ఉండే అధికారులనే తీసుకొచ్చి పెడుతుంది. పెట్టాలి కూడా. అది తెలిసినా కూడా పెట్టారు అంటే మళ్ళీ ఎన్నికల కమిషన్ మీద డౌట్ వస్తుంది మనకి. సో అందుకు మార్చేస్తారు. అలా మార్చడం వల్ల ఎన్నికలు అనేవి కొంచెం సజావుగా, ఎవరికి ఏ ఒక్కరికి ఫేవర్గా లేకుండా సజావుగా సాగుతాయి అనేది ఒక ఇది. వాళ్ళు కూడా సమీక్ష ముందు నిర్వహించుకుంటారు కదా, ఎక్కడ బాగా క్రిటికల్ పొజిషన్స్ ఎక్కడున్నాయి, ఏ నియోజకవర్గాల్లో కత్తులు నూరుకుంటున్నారు, ఏ నియోజకవర్గంలో బాంబు దాడి జరగచ్చు, ఏ నియోజకవర్గంలో ట్యాంపరింగ్లు జరగచ్చు లేదా రిగ్గింగ్లు జరగచ్చు, అలాంటి మీద కూడా ఒక సమీక్ష నిర్వహించి దాని ప్రకారం వాళ్ళు ముందస్తు చర్యలు, జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు సజ్జల గారికి కూడా దీని నుంచి తొలగించమని చెప్తారా లేదా సస్పెండ్ చేయమని చెప్తారా, ఎన్నికల అధికారి ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. సో అంత ఇదిగా చాలా పకడ్బందీగా కూడా రూల్ చేయొచ్చు. సో ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఉన్న మన మీనా గారు ఈయనకి అర్థం ఒక ప్రధాన ఎన్నికల అధికారికి రాశారని దేశ ప్రధాన నేషనల్ లెవెల్లో ఆయనకి రాస్తే ఆయన నుంచి చర్యలు వచ్చే అవకాశం ఉందన్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. బట్ ఇక్కడ మరి వాళ్ళు అనుకుంటే ఇమీడియట్గా చర్యలు తీసేసుకోవచ్చు. దెర్ ఇస్ నో అబౌట్ సెకండ్ థాట్. బట్ ప్రభుత్వంలో కొంతమంది అధికారులు ఒత్తిడి, లేదంటే ఇక్కడ నుంచి వాళ్ళు పెద్దవాళ్ళకి అక్కడికెవరికి ఫోన్లు చేయించి నడిపించడాలు ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి ఇది కొంచెం డ్రాగన్ అవుతుంది. తర్వాత అంతకుముందు గుంటూరు రేంజ్ ఐజీ ఒకరు, ఆ తర్వాత ఒక 6 ఐపీఎస్లు, 4 ఐఏఎస్లు, అది కాక ఆర్డీఓ ర్యాంకులు ఎన్నికల అధికారులు ఉన్నారు 4 అంతమంది వాళ్ళు. ఇవన్నీ కూడా నెల్లూరు, రాయలసీమకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. కర్నూలు, నెల్లూరు, చిత్తూరు వీరికి సంబంధించి వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఒక్కొక్కరుగా పంపిస్తూ మళ్ళీ వాళ్ళకి అక్కడ డెప్యుటేషన్ మీద ఎక్కడ వేసేయడమో లేదంటే ట్రాన్స్ఫర్ పెట్టడమో అదే జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వంతో 5 ఏళ్ళుగా పనిచేసి వాళ్ళతో ర్యాపో మెయింటైన్ చేయకుండా, వాళ్ళతో సంబంధమే లేకుండా, ఏ పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ కొమ్ము కాయకుండా ఉండే అధికారులనే తీసుకొచ్చి పెడుతుంది. పెట్టాలి కూడా. అది తెలిసినా కూడా పెట్టారు అంటే మళ్ళీ ఎన్నికల కమిషన్ మీద డౌట్ వస్తుంది మనకి. సో అందుకు మార్చేస్తారు. అలా మార్చడం వల్ల ఎన్నికలు అనేవి కొంచెం సజావుగా, ఎవరికి ఏ ఒక్కరికి ఫేవర్గా లేకుండా సజావుగా సాగుతాయి అనేది ఒక ఇది. వాళ్ళు కూడా సమీక్ష ముందు నిర్వహించుకుంటారు కదా, ఎక్కడ బాగా క్రిటికల్ పొజిషన్స్ ఎక్కడున్నాయి, ఏ నియోజకవర్గాల్లో కత్తులు నూరుకుంటున్నారు, ఏ నియోజకవర్గంలో బాంబు దాడి జరగచ్చు, ఏ నియోజకవర్గంలో ట్యాంపరింగ్లు జరగచ్చు లేదా రిగ్గింగ్లు జరగచ్చు, అలాంటి మీద కూడా ఒక సమీక్ష నిర్వహించి దాని ప్రకారం వాళ్ళు ముందస్తు చర్యలు, జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.